గురువుగారు, జ్ఞానంలో కొంతమంది అజిగర వృత్తిలో ఉన్నారని అంటారు. అజిగర వృత్తి అంటే ఏమిటి? దత్తాత్రేయుల వారు చాలామంది తన గురువులు ఉన్నారని చెప్తూ అందులో నాకు 2 ప్రధానమైనటువంటి గురువులు అని చెప్పాడు. ఒకటి కొండ చిలువ, రెండోది తేనెటీగ. హ్మ్. ఈ 2 నాకు గురువులు అని చెప్పాడు దత్తాత్రేయ స్వామి. ఎందుకని చెప్పాడనంటే, మొదటిది తేనెటీగ చెప్పాడు. తేనెటీగ ఎక్కడెక్కడి నుంచో నానా కష్టపడుతుంది. ప్రతి పువ్వులో నుంచి తేనెని పాపం సేకరిస్తుంది. ఒక తేనె పట్టుని సమకూర్చుకుంటుంది. తనేదో పొందాలి 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 అని చెప్పి, సరే ఎవడో ఒకడు వస్తాడు, ఆ తేనె పట్టు చేస్తాడు, ఇంకోటి తేనెని పిండేసుకుంటాడు. అప్పుడు బాధపడుతుందట, అరే రే రే నేను ఇంత కష్టపడ్డాను, తేనె పట్టుని ఏర్పరచుకున్నాను అని చెప్పి దానికి ఒక వైరాగ్యం ఏర్పడుతుంది. అంటే ఏది మనకి శాశ్వతం కాదు. అదిగో ఆ తేనెటీగ నుంచి నేను అది నేర్చుకున్నాను. కాబట్టి మనం కష్టపడ్డా కూడా మనకి ఏది మిగలదు ఈ లోకంలో, శాశ్వతం కాదు, మనకి మిగలదనే విషయాన్ని ఆ గురువు నాకు నేర్పింది. అందువల్ల దాన్ని ఒక గురువు కింద నేను ఆ తేనెటీగని నేను స్వీకరిస్తున్నాను. ఇప్పుడు రెండోది మీరు అడిగింది అజగరం, కొండ చిలువ. లోకంలో చాలామంది ఇప్పటికీ కూడా ప్రాచీనులు కూడా ఈ అజగర వృత్తిని అవలంబించేవారు. మునులు ఎందుకు అవలంబించారు అంటే, అజగరం అంటే కొండ చిలువమ్మ. ఈ కొండ చిలువ తనంతట తాను ఏదీ ప్రయత్నం చేయదు. తన సమీపంలోకి ఏదైనా వస్తే గుటకాయ స్వాహ మింగుతుంది. తనంతట తాను అన్వేషణ చేస్తూ దేన్నన్నా మింగాలి అని చెప్పి ప్రయత్నం చేయదు. ఇదిగో ఈ కొండ చిలువ నుంచి నేను ఇది నేర్చుకున్నాను అన్నాడు దత్తాత్రేయుడు. నేనేది ప్రయత్నం చేయను, నా దగ్గరికి వస్తే నేను స్వీకరిస్తాను, దగ్గరికి రాలేదా ఊరుకుంటాను. ఆ రకమైన మనస్తత్వం అన్నమాట. మనం దగ్గరికి వచ్చిన దాన్ని స్వీకరిస్తాను, దగ్గరికి రాకపోతే మౌనంగా నాకు ఈ పూట ఇంతే, దేవుడు నాకు ఇంతే విధించాడు, నాకు ఇదే ఆహారంగా ఇచ్చాడు అని ఆ రకంగా నువ్వు ఉండగలగటం అది చాలా గొప్ప సాధనమ్మ. అజగర వృత్తి అంటే మనం మాటల్లో చెప్పినంత కదా. ఎందుకంటే ఈ రోజుల్లో అజగర వృత్తి చేయాలంటే నేను కూర్చుంటాను, నా దగ్గరికి ఎవడైనా ప్లేట్లో భోజనం తీసుకొచ్చి పెడతాడంటే ఈ రోజుల్లో అటువంటి సంయమనం, అటువంటి నిగ్రహం ఉండటం చాలా కష్టం. కానీ నువ్వు గనక అలా ఉండగలిగితే, భగవంతుడి మీద నమ్మకం గనక ఉంచగలిగితే, వివేకానంద స్వామి దీన్ని అవలంబించాడు. పురాణాల్లో అజగర వృత్తి అని దత్తాత్రేయుడు చెప్తున్నాడు కదా, నేను కూడా చేసి చూద్దామని చెప్పి చూశాడు ఆయన. నేను ఎక్కడ ప్రయత్నం చేయను, నా దగ్గరికి భోజనం వస్తుందా లేదా అని చూశాడు. ఆయన దగ్గరికి భోజనం నడుచుకుంటూ వచ్చింది. భగవంతుడి యందు నమ్మకం ఉండాలి. మనలో చాలామందికి ఇట్లాగే చెబుతుంటారులే కబుర్లు, మనం ఇలా కూర్చుంటే మనం కావాలనుకుంటే భోజనం వస్తుందా, ప్రయత్నం చేసి చూడు, భగవంతుడి యందు సంపూర్ణ విశ్వాసం ఉంచి చూడు, అజగర వృత్తిని అవలంబించి చూడు, అప్పుడు తప్పకుండా ఆ గురువు అని దత్తాత్రేయుడు ఎందుకన్నాడో మనకు బోధపడుతుంది. ఇది అజగర వృత్తి ఇప్పటికీ పాటిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు.